గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు మరోవైపు బుడమేరు పొంగి పొరలి ఇటు ఏలూరు జిల్లా మీద పడటంతో చాలా వరకు కూడా పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నాశనమైన పరిస్థితి. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో వేలాది ఎకరాలు పంట నీటి మునిగిపోయిన పరిస్థితి. దాదాపు 4 రోజులుగా నీటిలోనే ఉండి కుళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలంలో సకల కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. మీరు ఒకసారి చూస్తే కనుక విజువల్స్లో ఇది కనిపించేదంతా కూడా పంట భూమి. ఇది పూర్తిగా కూడా నీటి మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే 10 రోజుల నుంచి కూడా పూర్తిగా అటు వరద నీరంతా కూడా పొలాల మీదకి రావటం, అటు ఒకవైపు కొల్లేరుకు సంబంధించి పూర్తిగా బుడమేరు కట్టకు తెగిపోయినటువంటి ఆ నీళ్ళంతా కూడా ఇప్పుడు కొల్లేరు మీదగా వచ్చి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి వరకు కూడా విజయవాడను ముంచెత్తినటువంటి బుడమేరు ఇప్పుడు ఆ వాగంతా కూడా బుడమేరు, తమ్మలేరు, రామలేరు ఈ వాగులన్నీ కూడా పూర్తిగా ఏలూరు జిల్లా మీద పడాయని చెప్పాలి. ఎందుకంటే ఏలూరు జిల్లా మీద గుండానే అవంతా కూడా వెళ్ళి కొల్లేరులో కలవాల్సిన పరిస్థితి. కొల్లేరు నుంచి ఒక్క ఉప్పటేరు గుండానే అటు వాటర్ అంతా కూడా సముద్రంలో కలవాల్సిన పరిస్థితి. కానీ అటు ఉప్పటేరు నిర్వహణ సరిగ్గా లేకపోవడం, కొల్లేరు సంబంధించి పూర్తిగా అక్రమ తవ్వకాలు, నిర్వహణ సరిగ్గా లేకపోవడం వెరసి ఇదంతా కూడా నీళ్ళన్నీ కూడా పూర్తిగా అటు లంక గ్రామాలు, అదేవిధంగా పంట పొలాలు, చేపల చెరువుల మీద పడిన పరిస్థితి. మనం ఒకసారి విజువల్స్ చూస్తే కనుక ఇవంతా కూడా దాదాపు 10 రోజుల నుంచి కూడా నీటిలోనే మగ్గిపోయినాయి. ఈ పంట అంతా చూస్తే దేనికి కూడా పనికిరాదు. ఇది మొత్తం కుళ్ళిపోయిన పరిస్థితి. ఇంకా మొన్నటి వరకు కూడా వరుసగా వర్షాలు పడి మొత్తం నార్లన్నీ కూడా ఉడిచినటువంటి నార్లన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి. కానీ రెండోసారి మళ్ళీ దుక్కుదున్ని మళ్ళీ రైతులంతా కూడా మళ్ళీ నారులు వేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు దాదాపు 1-2 నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వరదల రూపంలో వచ్చి మొత్తం పంటనంతా కూడా ముంచెత్తిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రైతులను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ రకంగా ఈ పంట పొలాలన్నీ మునిగిపోయి ఎట్లాంటి పరిస్థితి ఉంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, అంటే ఎన్ని రోజుల నుంచి నీళ్ళు? 10 రోజులు కానీ మునిగిపోయి కుళ్ళిపోయినాయండి, శుభ్రంగా కుళ్ళిపోయినాయండి. ఏం చేయాలి అర్థం కాక చూస్తామండి. లేదండి మొత్తం 10 ఎకరాలు మొత్తం ఇక్కడ మునిగిపోయినాయి. అంత మొత్తం ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? మొత్తం 300 ఎకరాలు ఉంటుందండి. 300 ఎకరాలు ఉండొచ్చండి. మీ పొలం కూడా మొత్తం పూర్తిగా మునిగిపోయిందా? లేదండి, 1 ఎకరం మునిగిపోయిందండి. ఇప్పుడు ఇది మీరు ఇప్పుడు కుళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది పనికి వస్తుందా? ఏదైనా ఉపయోగపడుతుందా? అసలు ఇది పని చేయదండి. వచ్చే చూడండి ఎలా ఉందో, ఏం పని చేయదండి. అసలు పని చేయదు. అసలు కుళ్ళిపోయి అలాగే నీళ్ళు ఇంకా అప్పుడు తక్కువ, నీళ్ళు ఇంకా తగ్గుతుంది. 10 రోజులు పైన పడుతుంది. అంటే ఇప్పటికే మొన్నటి వరకు వర్షాలు వచ్చి పంట అంతా పోయింది, మళ్ళీ నారలేసి ఉడిచారు, ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితి వచ్చింది. ఎంతవరకు నష్టం వచ్చింది? ఎకరానికి ఎంత పెట్టుబడి పెడతారు? ఎకరానికి 25,000-30,000 అవుతుందండి ఖర్చు మట్టిగా. ఖర్చు 25,000-30,000 అవుతుంది. అంటే గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తాం, ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పి లెక్కలన్నీ కూడా రాసుకెళ్తా ఉంది. అంటే మీకు ఏమైనా అధికారులు వచ్చి మాట్లాడటం కానీ లెక్కలు రాసుకోవడం కానీ ఏమైనా జరిగింది? ఏం జరగలేదండి. ఇంకా మాకు ఇప్పుడు వచ్చారు, చూసుకొని వెళ్ళారు. మరి చేస్తామన్నారంట, ఏం చేస్తారో తెలియదండి. మరి అది ఏం చెప్తారు గవర్నమెంట్ కంటే? మొత్తం పూర్తిగా 2 సార్లు నార్లు వేస్తే 2 సార్లు కూడా పాడైపోయిన పరిస్థితి. ఇప్పుడు నార్లు వేసే సమయం కూడా కాదు, ఇది పూర్తిగా పంటంతా నష్టపోయినట్టు. ఏం చెప్తారు? మరి వీళ్ళు ఏమండి, మీరు ఏం చెప్తారో ఏం చేస్తారో కానీ నట్లు మొత్తం పోయినాయండి పొలాలు మటుగా. చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. పూర్తిగా కూడా ఇప్పటికే గతంలో వర్షాలు వచ్చి పంటంతా నాశనం అయితే అప్పుడు నార్లు మరి రెండోసారి నార్లు వేసాం. కానీ ఇప్పుడు నార్లు వేసిన 1-2 నెలల సమయంలో ఇప్పుడు మళ్ళీ ఇటు బుడమేరు అంతా పొంగి అటు పక్క వరద నీరంతా వచ్చి కొల్లేరు మించి అంతా ఆ నీళ్ళంతా కూడా పొలాల మీద పడిపోండి. ఇప్పుడు ఈ పంట అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. ఇంక ఈ పంట అయితే పనికిరాదని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే స్పందించి తమను ఆదుకోవాలని చెప్పి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వినేష్ చంటితో మన టీవీ పెదపాడు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.